మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఇదే అదనుగా ఆయనకు సంబంధించి ఆయన గతంలో ఏం చేశారు, ఆయనకి ఏకంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు. అప్పట్లో ముంబై పేలుళ్లలో కీలక పాత్రధారిగా ఉన్న అబూ సలేం, అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం, అతడి గర్ల్ ఫ్రెండ్ నటి మోనికా బేడి, అతడి భార్యకు పాస్పోర్ట్ రావడం వెనుక కృష్ణమోహన్ రెడ్డి హస్తం ఉంది అన్నట్టుగా ఈరోజు ఒక కథనం రాసేశారు. కృష్ణమోహన్ రెడ్డి జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగానే వాళ్లకు నకిలీ పాస్పోర్ట్ వచ్చింది, వాళ్ళు ఈ దేశం నుంచి పారిపోవడానికి అవకాశం ఏర్పడింది, ఇది కృష్ణమోహన్ రెడ్డి గతంలో చేసిన పని అంటూ కూడా ఈనాడులో రాసుకొని వచ్చారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి నిందితుడు కాదు, ఒక సాక్షి. ఈ కేసును యాక్చువల్లీ ఇది ఇప్పుడు 2001లో జరిగింది. 2001 ఏప్రిల్లో జరిగితే ఆ తర్వాత 2022లో అంటే ఆ తర్వాత ఏడాది ఈ కేసును ఏపీ పోలీసుల నుంచి సిబిఐ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేసింది. ఈ కేసులో నిందితులకు జైలు శిక్షలు కూడా పడ్డాయి. అయితే ఇందులో కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం ఎంత అన్నదైతే కాస్త నిశ్చితంగా గమనిస్తే ఆయన ప్రమేయం ఉందా లేదా, ఆయనకు తెలియకుండా జరిగిందా తెలిసి జరిగిందా అన్నది కూడా ఎవరికైనా చాలా సింపుల్గానే అర్థమైపోతుంది. అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం, అతడి ప్రియురాలు మోనికా బేడి, అతడి భార్య కలిసి వీళ్ళంతా ఈ దేశం నుంచి పారిపోవడానికి ప్లాన్ చేశారు. అందుకోసం పాస్పోర్ట్ కావాలి అంటే ఫస్ట్ ఎక్కడైనా వాళ్ళు ఇండియాలో నివాసం ఉంటూ ఉన్నట్టుగా ఒక నివాస ధృవీకరణ పత్రం కావాలి. అందుకు వాళ్ళు కర్నూలుని ఎంపిక చేసుకున్నారు. కర్నూలుని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే అక్కడ హమీద్ అనే ఒక ఏజెంట్ ఉండేవాడు. ఇతడికి అదే పని, దాదాపు 12 ఏళ్ల పాటు కర్నూలులో ఇదే పని చేశారని చెప్తుంటారు అతను. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత హమీద్ అనే వ్యక్తి కర్నూలు వదిలేసి పారిపోయాడు కూడా. ఆ తర్వాత ఈ హమీద్ అనే వ్యక్తిని ఈ అబూ సలేం గ్యాంగ్ సంప్రదించి ఇక్కడ కర్నూలులో వీళ్ళంతా నివాసం ఉంటున్నట్లు, ఎవరు అబూ సలేం, మోనికా బేడి, అతడి భార్య, వీళ్ళంతా కర్నూలులో నివాసం ఉంటున్నట్టుగా, వాళ్ళంతా జెన్యూన్ అన్నట్టుగా ధృవీకరణ పత్రం ఇస్తే దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో సమర్పించి అక్కడ పాస్పోర్ట్ తీసుకోవాలనేది ప్లాను. దాన్ని అమలు చేశారు. తొలుత ఈ ఏజెంట్ హమీద్ను వీళ్ళు సంప్రదించారు. ఈ హమీద్ అప్పటికే ఇలాంటి వ్యవహారాలన్నీ నడిపేవాడు కాబట్టి అటు పోలీస్ శాఖలో ఇటు రెవెన్యూలో తనకు అనుకూలమైన కొందరు అధికారులతో ఇలాంటి వ్యవహారాల కోసం సంబంధాలు నడుపుతూ ఉండేవాడు. తొలుత ఏం చేశారు, ఈ హమీద్ని సంప్రదించగానే ఈ హమీద్ అనే వ్యక్తి అప్పుడు కర్నూలు ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నమాట వాస్తవం. అక్కడ కర్నూలు ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి ఉంటున్న సమయంలోనే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా యాసిన్ అనే వ్యక్తి ఉండేవాడు, మహమ్మద్ యాసిన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతడికి ఆ ఏజెంట్ హమీద్కి మంచి సంబంధాలు ఉండేవి ఇలాంటి వాటి కోసం. ఫస్ట్ సంప్రదిస్తే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉన్న యాసిన్ ఈ అబూ సలేం అంటే మారు పేర్లతో, అబూ సలేం, మోనికా బేడి అని కాకుండా మారు పేర్లతో, ఇతను ఆ ఇద్దరు మహిళలు ఇక్కడే వేరు అడ్రస్సుల్లో కర్నూలులోనే నివాసం ఉంటున్నారు, వీళ్ళంతా జెన్యూనే అంటూ ఇతను ఒక నివేదిక ఇచ్చాడు. ఎవరు, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండే వ్యక్తి. అతడు ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి తహసీల్దార్గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈ నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు, వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారని. దాన్ని ఆ తర్వాత తీసుకెళ్ళి పాస్పోర్ట్ కార్యాలయంలో సమర్పించుకున్నారు. మధ్యలో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది. ఆ పోలీస్ వెరిఫికేషన్కి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినప్పుడు అప్పుడు పోలీస్ శాఖలో ఉన్న ఏఎస్ఐ సత్తార్ ఇన్వాల్వ్ అయ్యారు. అతడే నేరుగా అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళి వీళ్ళ ఇంటి అడ్రస్లన్నీ పరిశీలించినట్టు, వాళ్ళు ఆయా ఇళ్లలోనే నివాసం ఉంటున్నట్టు, వీళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు అన్నట్టు ఏఎస్ఐగా ఉన్న సత్తార్, అంటే ఆ ఏజెంట్ హమీద్, ఈ ఏఎస్ఐ సత్తార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉన్న యాసిన్, వీళ్ళంతా కలిసి ఈ వ్యవహారం నడిపారు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాసినేనో ఎంఆర్ఓని ఒప్పించాడు, ఇదంతా కరెక్టే, వీళ్ళంతా జెన్యూన్ అని చెప్పి ఎంఆర్ఓని తప్పుదో పట్టిస్తే పోలీస్ వెరిఫికేషన్లో ఏఎస్ఐ సత్తార్, అవును వీళ్ళంతా అక్కడే ఉన్నారు, వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా లేవు, చాలా మంచి వాళ్ళు, వీళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు పోలీస్ శాఖ నుండి ఏఎస్ఐ సత్తార్. ఆ ద్వారా హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు పోర్చుగల్ పారిపోయారు. అక్కడ అరెస్ట్ అయ్యారు. అక్కడ అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు నకిలీ పాస్పోర్ట్తో దేశం దాటి వచ్చారన్న విషయం బయటికి రావడంతో ఆ తర్వాత ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత సిబిఐ వచ్చింది, ట్రయల్ నడిచింది, ఇళ్లలో ఈ నిందితులందరికీ శిక్షలు కూడా పడ్డాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంఆర్ఓ హోదాలో సర్టిఫికేట్ ఇచ్చింది కృష్ణమోహన్ రెడ్డి అని అంటున్నారు. అవును, ఇచ్చింది కరెక్టే. కానీ జిల్లాలో కలెక్టర్ ఉంటాడు, రాష్ట్రంలో సిఎస్ ఉంటారు, వాళ్ళు అనేక ఆదేశాలు, అనేక జీవోలు పాస్ చేస్తూ ఉంటారు వివిధ అంశాలకు సంబంధించి. అవన్నీ ఎలా పాస్ చేస్తూ ఉంటారు, కింది స్థాయిలో ఉన్న, క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ స్థాయి సిబ్బందులు, కింది స్థాయిలో ఉన్న అధికారులు, వాళ్ళంతా ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా పై అధికారులు నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు వెలువరిస్తూ ఉంటారు. ఎక్కడో ఏ వ్యక్తో, ఏ అధికారో, సిబ్బందో
తప్పుడు మార్గంలో పై అధికారులను తప్పుదారి పట్టించేలాగా రిపోర్ట్లు ఇచ్చి దాని ద్వారా తప్పుడు నిర్ణయాలు వెలువడేలాగా ఉన్నతాధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేసి ఉంటే, అలాంటి నిర్ణయాలు జీవోలే వెలువడితే, ఆ తర్వాత దీనంతా తప్పు జరిగింది అని తెలిస్తే దర్యాప్తుకు ఆదేశిస్తే, ఏంటి ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇంకా కింద ఎక్కడ పొరపాటు జరిగినా సరే జిల్లా కలెక్టర్నే వేటు వేయాలి, జిల్లా కలెక్టర్నే బాధ్యుల్ని చేయాలని చెప్తారా? కింది స్థాయి అధికారులు, కింది స్థాయి ఉన్నతాధికారులు తప్పుదారి పట్టించినా సరే సిఎస్ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి సిఎస్ని తొలగించాలని ఎక్కడైనా చెప్పగలుగుతారా? అలా కింది స్థాయి సిబ్బంది, కింది స్థాయి అధికారులు చేసిన, వాళ్ళు కావాలని చేసిన తప్పులకి పై అధికారులను కూడా శిక్షించుకుంటూ వెళ్తే ఏ అధికారైనా ఉండగలుగుతారా వాళ్ళ స్థానాల్లో? ఇంకా దర్యాప్తు చేసినప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందని తేలినప్పుడు ఇదిగో పలానా అధికారి పలానా స్థాయిలో తప్పుదోవ పట్టించాడు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని గుర్తించి ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల మీదే చర్యలు తీసుకుంటారు. కానీ మొత్తం పైనుంచి కింది వరకు అందరి మీద యాక్షన్ తీసుకోవాలంటే సాధ్యమవుతుందా? కాదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ నేరుగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ వెరిఫై చేసుకుంటుండడం సాధ్యం కాదు. పైగా రెవెన్యూ ఇన్స్పెక్టరు అతడు కూడా అధికారే, ప్రభుత్వ అధికారే, అతడే ఇల్లంతా జెన్యూన్ అని ఇక క్లియర్ చేసిన తర్వాత ఇక తహసీల్దార్ కూడా నమ్మి ఉంటాడు. అంటే కింద తప్పుడు వ్యక్తులు ఉన్నా సరే మొత్తం బాధ్యత తహసీల్దారే తీసుకోవాలనడం కూడా కరెక్ట్ అవుతుందా? ఇది సాధ్యమవుతుందా? అక్కడ జరిగింది అదే. తప్పుడు రిపోర్టు కింద ఆయన ఇస్తే ఎంఆర్ఓ దాన్ని ఓకే చేశాడు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు మొదలైనప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. దీంట్లో ఎంఆర్ఓ కూడా కృష్ణమోహన్ రెడ్డికి ప్రమేయం లేదు. ఆ సత్తార్ అనే వ్యక్తి, యాసిన్ అనే వ్యక్తి, ఏజెంట్ హమీద్, అబూ సలేం గ్యాంగ్ వీళ్ళంతా కలిసి చేశారు. ఇది ఎంఆర్ఓని తప్పుదావ పట్టించారని తెలుసుకున్న తర్వాతే ఎంఆర్ఓను ఒక సాక్షిగా చేర్చారు. అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా ఎస్, ఇదిగో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆయన చెప్పారు. దాని ఆధారంగా తర్వాత కోర్టులు అబూ సలేంకు, ఆ తర్వాత ఈ సత్తారు, ఈ యాసిన్ అనే వ్యక్తులకు కూడా శిక్ష విధించింది. ఇది జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా కృష్ణమోహన్ రెడ్డి డైరెక్ట్గా ఏదో అబూ సలేంతో, మోనికా బేడితో సంబంధాలు పెట్టుకొని ఆ నివాస ధృవీకరణ పత్రం ఇచ్చినట్టు ఎక్కడా లేదు. ఇది కేవలం కొందరు కింది స్థాయిలో ఉన్న అధికారులు, ఆ ఏజెంటు, అబూ సలేం గ్యాంగ్ కుమ్మక్కై ఒక వ్యవహారం నడిపితే అది తెలియక పొరపాటున తహసీల్దార్ ఓకే చేశారు. ఎందుకంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కింద ఉండేది, మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, అతడి మీద కూడా క్రెడిబిలిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది కదా పై అధికారులకు. ఎస్, మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెప్పారంటే జెన్యూన్ అయి ఉంటుంది అని కొని సంతకాలు పెడతారే కానీ అనుమానించడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు మాత్రం మొత్తం కృష్ణమోహన్ రెడ్డి ఇదంతా చేసేశారు అన్నట్టుగా చెప్తాను. నిజంగానే కృష్ణమోహన్ రెడ్డి ఆ పని చేసింటే ఈ వ్యవహారం ఎప్పుడు జరిగింది? 2001 ఏప్రిల్లో. అప్పుడెవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి ఎందుకు వదిలేశారు కృష్ణమోహన్ రెడ్డిని? పైగా ఆ తర్వాత సిబిఐ విచారించింది. లోపాలుంటే కోర్టులు కూడా గుర్తిస్తాయి కదా. ఏమీ లేదు. ఎక్కడ కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం లేదు. తప్పుదోవ పట్టిస్తే అతను పడ్డాడు, అందుకే సాక్షిగా గుర్తించారు ఆ కేసులో. ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి ఇవే కాదు, అప్పట్లో ఉగ్రవాదులతోనూ అండర్ వరల్డ్ డాన్లతోనూ సంబంధాలు ఉండేవి అన్న ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికైతే ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసులో అయితే, ఆ నకిలీ పాస్పోర్ట్ల కేసులో అయితే కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం అన్నది అయితే ఎక్కడ లేదు.